కనుక నువ్వు చేర్చగలిగితే దానికి తగిన ప్రతిఫలం ఈ రాత్రి నువ్వు పొందుతావు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని పని నువ్వు చేయి, నీ పని దేవుడు చేస్తాడు. మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభుని చూచిందట. ఆ ధోనిలోనికి యేసు వచ్చాడు. ఆ హృదయం వేదికగా మారింది. యేసుని చూచింది. మిట్ట మధ్యాహ్నం ఎందుకు వచ్చిందో మరోసారి వచ్చినప్పుడు చెప్తాను కదా. నేల టైంకి బావి దగ్గరికి మిట్ట మధ్యాహ్నం వచ్చిందంట. మిట్ట మధ్యాహ్నం, సాయంత్రం నేల టైము, ఉదయం నేల టైం, కానీ రాలే, మిట్ట మధ్యాహ్నం వచ్చింది. దేవుని బిడ్డలారా, అక్కడ యేసు ప్రభుని చూసింది. మామూలు వ్యక్తి కాదు, చాలా భయంకరమైన సాక్ష్యం, ఘోరమైన సాక్ష్యం, చాలా నీచమైన సాక్ష్యం. 5గురును 6గును మార్చేసింది. వస్త్రాలు మార్చినట్టుగా మగోళ్ళని మార్చేసేటువంటి వ్యభిచారి. నా దేవుని బిడ్డ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని తన ధోనిలోనికి చేర్చుకుందో వెంటనే యేసుని గురించి చెప్పడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. అండోయ్, యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలో ఉన్నాడు అని అంటే నీ క్రియలు వేరుగా ఉంటాయి. చూడండి, వ్యభిచారి కదా, అసలు వ్యభిచారి మాట ఎవరింటారయ్య గారు? రాళ్లతో కొట్టి చంపేస్తారు. అందులో సమరయ స్త్రీ కదా, అంటే ఆవిడ ఉద్దేశం, ఆవిడ నిర్ణయం, ఆవిడ తెగింపు, ఆవిడ రోషం, ఆవిడ మంట ఏంటంటే నన్ను కొడతారు, నేను వ్యభిచారినే, నేను తప్పకుండా పతితనే, కులతనే, నాకు మంచి సాక్ష్యం లేదు, తప్పకుండా రాళ్ళు తీసి కొట్టేస్తారు. అయినా నేను చచ్చేలోపు నా ప్రభు దగ్గరికి ఒక వ్యక్తినైనా తీసుకురావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, జాగ్రత్తగా గ్రహించాలి. దేవుని వాక్యం సెలవిస్తోంది. ఎస్, వెళ్ళింది, ఊర్లోనికి వెళ్ళింది, ప్రభుని గురించి చెప్పడం ప్రారంభించింది. అయ్యా, అమ్మా, మెస్సయ్య వచ్చాడు, బావి దగ్గర ఉన్నాడు. నా దేవుని బిడ్డలారా, ఊర్లో అనేక మందిని ఒక వ్యభిచారపు స్త్రీ నడిపించింది. నువ్వు ఒక్క వ్యక్తిని కూడా నడిపించకుండా దేవుడు ఏదో చెయ్యాలని ఎదురు చూస్తున్నావు. దేవుని పని చేయి, ప్రభు నీ పని చేస్తాడు. నువ్వు దేవుని పని చేస్తావని దేవుడు ఆశతో నీ హృదయంలోకి వచ్చాడు. డోంట్ లాఫ్. మనకు మంచి సాక్ష్యం ఉంది కదా, వీఆర్ గుడ్ ప్రేయర్ఫుల్స్ కదా, పెద్ద సాక్ష్యం, ఓ అద్భుతమైన క్యారెక్టర్. ఒక్క వ్యక్తినైనా తీసుకొచ్చారా? మన వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకురారయ్యా, తీసుకెళ్తారు. కష్టపడి పోగు చేసుకుంటే తీసుకెళ్తారు. అద్భుతాలు వచ్చాయి, అమ్మతేజ వచ్చాడు. చూడండి, నా దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తున్న గొప్ప సత్యాలు ఇవి, గొప్ప సత్యాలు. చాలామంది ఉన్న ఆత్మ సంబంధమైన ఈ మందిరాన్ని విడిచిపెట్టేసి బయటికి తీసుకెళ్తా ఉంటారు. ఆమె వ్యభిచారి బయట వాళ్ళని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం. ఒక వ్యభిచారి సాక్ష్యం కలిగిన వ్యక్తి. నీకు మంచి సాక్ష్యం ఉందిగా సంఘంలో, ఎవరిని తీసుకొచ్చావు? ఓ చిన్న సంగతి చెప్పేసి ముగిస్తాను. మా నాన్నగారు నేను సేవ కొత్తకొచ్చిన దినాలు హైందవుల మధ్య సేవ ప్రారంభించారు. మాది పల్లెటూరు, గోపాలపురం, అందరు రెడ్లే. ఒక 10-15 మంది ఉంటారు, 10-15 మంది. అయితే దేవుని బిడ్డలారా, అప్పటికి సేవ ప్రారంభించి 8 సంవత్సరాలు అయింది. 10-15 మందే ఉంటారు. మా ఊరు సినిమా హాల్ దగ్గర ఒక వ్యభిచారి ఉండేది. ఒక వ్యభిచారి, వయసు 75 ఏళ్ళు, 75 సంవత్సరాలు. చాలా అద్భుతమైన అందంగా ఉంటుంది. ఇది 75 సంవత్సరాల వయసులో కూడా టచ్ చేస్తే ఏదవుతుంది అన్నట్టుకుంటుంది. అయితే విషయం ఏమిటంటే, నా దేవుని బిడ్డ ఆమె అంత వయసు వచ్చిన తర్వాత వ్యభిచారం చేయలేక, మీకు విషయం చెప్తాను, భర్త లేకుండా 2 పిల్లలను కనేసింది. ఆమె వ్యభిచారం చేయలేక చుట్టుపక్కల ఉన్న ఇలాంటి గ్యాంగ్ అని పడుచు పిల్లల్ని సినిమా హాల్ దగ్గర, మా ఊరు సినిమా హాల్ దగ్గర వెనకాల రేక్ షెడ్ ఒకటి వేసి ఆడపిల్లని దాంట్లో పెట్టి సినిమాలకు వచ్చే మగాళ్ళకి వీళ్ళని అప్పగించి పాపం చేయించి ఆ మగాళ్ళు ఇచ్చే డబ్బులో సగం వాళ్ళకి సగం ఈవిడ తీసుకుని అలా జీవనం గడుపుతుంది. ఆమె దేవుని స్వార్థ, మా నాన్నగారు స్వార్థ చెప్పారు. వెంటనే తన జీవితాన్ని మార్చుకుని చర్చికి వచ్చింది. చర్చికి వచ్చేసరికి 10-15 మంది, అందరూ రెడీస్, బాగా సౌండ్ పార్టీ. ఉన్న 10 మంది 15 మంది అయినా బాగా సౌండ్ పార్టీ. అయితే దేవుని బిడ్డలారా, ఆమె రావటం వీళ్ళకి ఇష్టం లేదు. ఎవరు మాట్లాడేవారు కాదు, వెలుచూపుతో చూసేవారు. కారణం ఏంటంటే క్యారెక్టర్ లాంటి పచ్చి వ్యభిచారి, కులత, పతిత,
అయితే వెనకాల చిన్న మందిరం ఉండేది, పెంకుటిల్లు చిన్న మందిరం ఉండేది. ఓ 30-40 మంది పట్టే మందిరం ఉండేది. ఆ చివరి గుమ్మం దగ్గర కూర్చొని ఏడుస్తా 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 కన్నీళ్లు కార్చేది. అయితే ఆమె రావటం మా సంఘ పెద్ద గారికి ఇష్టం లేదు. ఆయన అన్నాడు, ఒక రోజు నా దగ్గరికి వచ్చి వాక్యం చెప్తుంటే, పాస్టర్ గారు వెనకాల కూర్చున్నది ఎవతో మీకు తెలుసా అన్నాడు. తెలుసు, ఖచ్చితంగా తెలుసు, మండలం, కొవ్వూరు, జిల్లా మొత్తం ఎవ్రీథింగ్ తెలుసు. అయితే ఓ పని చేయండి, దాన్ని పంపించేయండి అన్నాడు. అయ్యో ఎలా అంటే ఆయన అంటాడు, మేము కాస్త విలువ కలిగిన వారం, పరువు కలిగిన వారం, పల్లెటూరులో ఆచార సాంప్రదాయాలు కలిగి ఇప్పుడిప్పుడే దేవుని దగ్గరికి వస్తున్నాం. అది కొలత పతిత. మా ఆడళ్ళు మేము ఆమెతో సహవాసం చేయాలి, ఆమెతో ప్రార్థన చేయాలి. మాతో ఆమెతో మేముంటే మా ఇజ్జత్, మా పరువు ప్రతిష్ఠ ఏం కావాలి, ప్లీజ్ పంపించేయండి అన్నాడు. నేను అన్నాను, చర్చికి వచ్చిన వ్యక్తిని ఎలా పంపించేయం అంటే, మా సంఘ పెద్ద గారు ఇప్పటికీ సజీవుడిగానే ఉన్నాడు, లైవ్లో వింటాడేమో, నా దేవుని బిడ్డలారా, ఆయన అన్నాడు, అయితే పని చేయండి పాస్టర్ గారు, ఆవిడ ఉంచుకోండి, మేము వెళ్తాం అన్నాడు. కారణం ఏంటంటే వాళ్ళ ఇంటి బంధువులు అందరూ, రెడ్లంతా బంధువులే, వాళ్ళ బంధువులు. మేము వెళతాం, ఆవిడ ఉంచుకోండి, ఆవిడతో మేము సైల్ కాలేం ఆహా అన్నాడు. నేను ఒక మాట చెప్పాను, అయ్యా తొందరపడకండి. ఎందుకనంటే బైబిల్లో ఒక మాట ఉంది, దుష్టుడు ఎవడో తరుముకుండానే పారిపోతాడు. మన బోధకి ఇవిడ ఉండలేదు కనుక పారిపోద్ది, ఖచ్చితంగా పారిపోద్ది, దయచేసి వెయిట్ చేయండి ఉన్నాం. అలా వస్తుంది, ఏడుస్తుంది ఏడుస్తుంది ఏడుస్తుంది, ప్రార్థన చేసుకుంటుంది అంతే. ఎవరితో మాట్లాడదు, వీళ్ళు కూడా మాట్లాడరు. ఇంచుమించు సంవత్సరంన్నర 2 ఏళ్ళు వచ్చింది, ఎవరూ మాట్లాడరు. వెళ్ళి కాకి ఇంకోళ్ళు ఎవరైనా వెళ్ళిపోవాలి, మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఒక వ్యక్తి కూడా మాట్లాడరే, పాస్టర్ గారు కూడా మాట్లాడరే. ఇంకో సంగతి ఏంటంటే ఆవిడ కూడా మాట్లాడాలనుకోదు, వస్తుంది ఏడుస్తుంది, ప్రార్థన చేస్తుంది, వెళ్తుంది. 2 ఏళ్ల తర్వాత ఆరాధన అయిన తర్వాత వాక్యం కొరకు ప్రార్థన చేయమన్నానండి. ఈమె ప్రార్థన మొదలుపెట్టింది. ప్రార్థన మొదలు పెడితే అందరు కళ్ళు తెరిచి చాలా వాక్ అయిపోయారు. ముక్కులు మూతులు విరుస్తున్నారు, చిచ్చి దరిద్రం అన్నట్టుగా. అయితే ఆవిడ ప్రార్థన, అద్భుతమైన ప్రార్థన చేస్తుంది. ఎంత ప్రార్థన చేస్తుందంటే, ఒక 10 నిమిషాలు ఏడ్చి గుండెలు బాదుకుని పరలోక సంబంధమైన దేవునితో ఒక కనెక్టివిటీ కలిగి, ఆత్మాభిషేకం కలిగి, ఆత్మలో ఒక గొప్ప అద్భుతమైన అభిషేకం కలిగిన దైవజనుడు కూడా చెప్పలేని మాటలు దేవుడు ఆమె నోట నుంచి పలికిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆమె పావుగంట ప్రార్థన చేసిందో ఉన్న వాళ్ళందరూ సెట్ అయిపోయారు. అంతేకాదు కన్నీళ్లు కారుస్తున్నారు, స్తోత్రాలు చెప్తున్నారు. అలా అరగంట సేపు ప్రార్థన చేసింది. అరగంట లోపు ఉన్న 15-20 మంది ఏం చేస్తున్నారో తెలుసా? ఆమె ప్రార్థనకి వీళ్ళ పాపాలు ఒప్పుకుంటున్నారు. పాపాలు ఒప్పుకుని గుండెలు బాదుకుని ఏడ్చి ఒక వ్యభిచారి ప్రార్థన చేస్తుంటే మందిరం అంతా కలిసిపోయింది. ఇటువంటి ప్రార్థన మీరు చేశారా? ఎస్. అయితే 35 నిమిషాలు ప్రార్థన చేసింది అయ్యగారు. మొత్తం కంప్లీట్ పిన్ డ్రాప్ సైలెంట్. నేను కూడా ఎప్పుడప్పుడే కొత్తగా వచ్చాను సేవకి. అటువంటి ప్రసంగపు మాటలు, అంత బలమైన మాటలు. కారణం ఏమిటంటే సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడే ఆమెలో నుండి మాట్లాడిస్తున్నాడు. సంఘం మొత్తం గ్రిప్ అయిపోయింది. విషయం ఏంటంటే, నేను కూడా ఒక వాక్యం చెప్పలేదు, నాన్నగారికి పెద్ద వయసు వచ్చింది. అయితే ఆమె నన్ను కూర్చున్నాం. ఈలోగా ఈ 15 మంది 20 మంది ఆమె దగ్గరికి వెళ్ళారు. గడ్డం పట్టుకుంటున్నారు, సారీ చెప్తున్నారు, భుజాలు నిరుగుతున్నారు, తలను మురుతున్నారు. అమ్మ దయచేసి మమ్మల్ని క్షమించు. ఇంత ప్రార్థన, నీ ప్రార్థన మా జీవితాన్ని మార్చేసింది. మీ ప్రార్థన గుండెలను పగల కొట్టేసింది. మా పాపములన్నీ గుర్తు చేస్తుంది నీ ప్రార్థన. సంఘంలో అటువంటి ప్రార్థనలు చేసేవాళ్ళు ఉన్నారా? ప్లీజ్. ప్రార్థన స్టైల్ అయిపోయింది. ఒకవేళ ఇంట్లో అంతగా శోధలు భరించలేకపోతే బయట వాళ్ళు సిగ్గని ఇప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ఇంట్లో శోధలు కొంచెం ప్రార్థన చేసి పెట్టండి, ఏదో ప్రసాదంలాగా. తేలికైపోయింది ప్రార్థన. చూడండి, ఒక వ్యభిచారి ఎంత ప్రార్థన చేస్తుందో. విషయం ఏంటంటే, ఇప్పుడు ఆమె ప్రార్థన చేస్తుంటేనయ్యా దేవుడు కార్యాలు కూడా చేయటం మొదలెట్టాడు. చిన్న చిన్న స్వస్థతలన్నీ జరుగుతున్నాయి. విషయం ఏంటంటే, ఈ 15-20 మంది రైతులు, వీళ్ళందరూ రెడ్లు ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటున్నారు, మా దగ్గరికి రావట్లేదు. ఇక ఇదో బాధ. మళ్ళా ఆవిడ కౌంటర్ మొదలెట్టింది అక్కడ. అందరూ వాక్యం అయిపోగానే వాక్యం చెప్పేది మేము, ప్రార్థన చేసేది ఆవిడ. అమ్మ పాపకు బాగోలేదు, డెలివరీకి దగ్గరికి వచ్చింది, నాట్లు వేసుకుంటున్నాం, అమ్మాయికి వివాహం కావాలి, ఇవి మొదలెట్టారండి.
దేవుని పిల్లలారా, విషయం ఏంటంటే ఆమె బాప్తిసం పొందింది 3 సంవత్సరాల తర్వాత నన్ను అంది, అయ్యా బాప్తిసం ఇయ్యాలి అంది. అదేమిటి, నువ్వు బాప్తిసం పొందావు కదా అంటే ఆవిడంటది, నాకు కదయ్యా, మా వీధిలో వాళ్ళ కాపులండి, చిన్న పల్లెటూరు కనుక చెప్పేస్తున్నాను, ఈ సామాజిక వర్గాన్ని కూడా చెప్తున్నా, కాపులామే. అయితే విషయం ఏంటంటే ఆ కాపుల వీధిలో ఎప్పుడు సువార్త చెప్పలేదు. సో కనుక విషయం ఏంటంటే ఆవిడ అంది, మా కాపుల వీధిలో కొంతమంది బాప్తిసాలు పొందుతానంటున్నారు, వారు కనుక బాప్తిసం పొందితే మన మందిరానికి వస్తారు, మన మందిరం అభివృద్ధి చెందిద్ది కదయ్యా అంది. ఓ రైట్, మేము సువార్త చెప్పలేదే, ఎప్పుడు వీధి కూటం పెట్టలేదే, ఎవరింటికి రానివరే అంటే ఆమె చిన్న కథ చెప్పింది, చాలా ఇంపార్టెంట్. నీ జీవితంలో ఈ రాత్రి ఇలాగున నిర్ణయించుకుని వెళ్ళుదువుగాక. ఆమె చెప్పిన స్టోరీ ఏంటంటే, అయ్యా నేను మా వీధిలో ప్రార్థన చేస్తున్నాను, ఉదయం 4 గంటలకు లేచి బిగ్గరగా మా ఇంట్లో ఏడ్చి ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థన మా వీధిని మేఘం వలె కమ్ముకుంది, ప్రార్థన మా కుటుంబాలను కదిలించింది. సో కనుక ప్రార్థన ఒక్కటే కాదు కానీ చిన్న విషయాలు దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. వారి అక్కర్లు, వారి అవసరాల కొరకు ప్రార్థన చేస్తుంటే దేవుడు కార్యం చేస్తున్నాడు. అంతేకాదు, నాకు చదువు రాదు కనుక ఆదివారం విన్న వాక్యపు చిన్ని మాటలు చెప్తున్నానయ్యా. వారు విశ్వాసంతో బాప్తిసం పొందుతానంటున్నారు, బాప్తిసం పొందితే మన చర్చికి వస్తారు కదా అని చెప్తే, సరే బాప్తిసం అని సిద్ధపరిచాం. నా దేవుని బిడ్డ, మా ఊళ్ళో ఒక చెరువు ఉంటుంది, బాప్తిసాల చెరువు, అక్కడికి వెళ్ళామండి. డ్రమ్ తీసుకుని మా సంఘ పెద్ద గారు అందరం కలిసి వెళ్ళాం. అయితే ఈ అచ్చమ్మ గారు, ఆమె పేరు అచ్చమ్మ, ఆమె ఒక్కొక్కరిని మందిరానికి పంపుతుందని, అదే బాప్తిసానికి పంపుతుంది. నా దేవుని బిడ్డలారా, నేను నాన్నగారు కలిసి బాప్తిసం ఇస్తున్నాం, పేరు పెడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అలా అచ్చమ్మ గారు ఒక్కొక్కరిని గట్టు మీద నుంచి పంపిస్తూ, ఆ రోజున మేమిచ్చిన బాప్తిసాల సంఖ్య 42 మంది. కొట్టద్దు, నో, అచ్చమ్మ గారి కోసం కాదు చెప్పేది, ఇక్కడ ఒకళ్ళైనా రావాలి, లేకపోతే యువర్ వేస్ట్. దేవుడు ఇప్పుడు నీ దోనిలోంచి వెళ్ళిపోయాడు, ఉన్నాడు అనుకుని భ్రమపడుతున్నావు అంతే. ఇంకో దోని కూడా ఉందయ్యా, టైం లేదు కదా. ఒక దోనిలో నిద్రపోతున్నాడు అంటే ఏసయ్య ఉన్నాడు, కానీ ఏమైంది? అందుకే మన ఇంటి మీద తుఫాను. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, దయచేసి వాక్యానికి ఏదో అయిపోయి ఉత్తుత్తి ప్రేరేపణలు, వాళ్ళెవరికో కాదు చప్పట్లు కొడతాం, నీవు చెయ్యాలా పని. స్తోత్రం. ఈ రోజున 450 మంది సంఘాలు, అంతేకాదు 14 బ్రాంచీలు, 20 దేశాలకు వెళ్ళి స్వార్థ చేశాను. ఈ రాష్ట్రంలో దాసన్ననే పేరు వినని వ్యక్తి లేరు. కారణం, మాకెవరు గాడ్ ఫాదర్స్ లేరు, మా వెనకాల ఎవరు లేరు. అటువంటి ప్రార్థనా పరులు సంఘాలలో ఉన్నారు. నా దేవుని బిడ్డ, సంఘం 2 అంతలు. నేను నాన్నగారు 8 ఏళ్ళు కష్టపడితే 15, 20, 25 మంది అయ్యా. చూడండి, డబల్. ఒక పాపి, ఒక వ్యభిచారి ప్రార్థన వీధినే. ఇప్పుడు చెప్పండి, సమరయ స్త్రీ తీసుకొచ్చిందా లేదా? ఎస్, సమరయ స్త్రీ కాదు, మా ఊర్లో ఆమె తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం. మరి ఈ ఊర్లో, ఈ వంగల్లో, ఈ గత్సమనే ప్రార్థన మందిర్లో, అందుకనే బైబిల్ అంటుంది, వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టారు. నా దేవుని బిడ్డ, ఇప్పుడు ఏం చేశారు అంటే, ధోని దేవునికి వేదికగా మార్చారు. నీ హృదయ ధోని దేవునికి వేదికగా మార్చాలి. వేదికగా మార్చిన ప్రతి వ్యక్తి ఆత్మల భారం కోసం పరిగెట్టుద్ది, అంతే. అది చేసింది, అది దాని కొరకు మరోసారి వచ్చినప్పుడు చెప్తాను. కనుక వారెవరో తెలిసింది, నిరాశలో ఉన్నవారు, అంతేకాదు దేవుని కొరకు తమ ఆలోచనలు కూడా చంపుకునేటువంటి వారు ఏం చేశారు? తమ ధోనిను సువార్తకు వేదికగా మార్చారు. అందుకనే విస్తారమైన చేపలు పట్టారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున నీ కుటుంబం సువార్తకు వేదికగా ఉందా? ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డ, ఒక వ్యక్తినైనా నీ కుటుంబంలో చాలామంది రక్షణ లేని వారు ఉన్నారు. వారికి స్వార్థ చెబుతావనే, వారికి దేవుని మాటలు చెప్తావనే, నీ సాక్ష్యము, నీ ప్రార్థన తెలియచేస్తావనే నీ ధోనిలోనికి ఆశతో యేసయ్య వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడో అది తెలిసి పనిచేస్తే నీ ద్వారా ఈ మందిరం ఎక్కడ కాదండి, ఎక్కడి నుంచి అక్కడ దాకా కట్టాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక వారు అనగా నిరాశలో ఉన్నవారు, దేవుని పని కొరకు, దేవుని మాట కొరకు తమ ఆలోచనలు విడిచిపెట్టుకునేవారు ఏం చేశారు? తమ హృదయ ధోనిలను వేదికగా మార్చారు యేసయ్యకు.
అందుకే వారు విస్తారంగా దీవించబడ్డారు. ఎంత విస్తారం అంటే వాళ్ళు దీవించబడ్డారు, అనేకులకు దీవెనగా మారారు. నా దేవుని బిడ్డ, ఇక్కడ కూర్చున్న నీవు వాక్యానుసారంగా కట్టబడితే, విని వెళ్ళిపోతే పెద్ద విశేషం కాదు. విని వెళ్ళిపోవటం పెద్ద విశేషమే కాదు. విని వెళ్ళిపోవటం ద్వారా ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని చంపుకున్న వ్యక్తి అవుతావు. క్రియలు కావాలి, క్రియలు కావాలి. కార్యం చేయండి, తప్పకుండా విస్తారమైన దేవుడికి ఇచ్చును గాక. విస్తారమైన దీవెన మొదటిగా మందిరము అభివృద్ధి చెందును గాక. ఆమేన్. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ప్లీజ్.